హాయ్, ఈరోజు మేము సిమ్ శామ్ ప్లే ఏరియాకి అయితే వచ్చేసాం. చూడండి, ఇది మదీనాగూడలో ఉంది, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పక్కన. ఇలాగా లోపలికి వెళ్తే 4th ఫ్లోర్లో అండి సిమ్ శామ్ ప్లే ఏరియా. ఇక్కడ షూస్ అయితే వదిలేసేయాలి, సాక్స్ అయితే కంపల్సరీ అండి ఇద్దరికి, పేరెంట్కి కిడ్కి. ఎంట్రీ టికెట్ అయితే యాక్చువల్లీ ఒకరికైతే 600, 1.5 year అలా బేబీ ఉంటే మీకు 300 తీసుకుంటారు వీళ్ళు. ఇక్కడ వచ్చి టేబుల్ అండి, వాటర్ బాటిల్, స్నాక్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ ఇది వచ్చి పార్టీ హాల్ అండి. ఇక్కడ వచ్చి ఫీడింగ్ రూమ్. ఇది ఇక్కడ ప్లే ఏరియా. పేరెంట్స్ అయితే ఏమీ ఆడకూడదు, ఓన్లీ కిడ్స్ అండి. మనం ఊరికే కూర్చోవాలి, అక్కడ బెంచెస్ లాగా వేసింటారు. ఇవి చిన్న చిన్న స్కూటర్స్ కూడా ఉంటాయి, చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి. 4-5 years వాళ్ళకైతే కూడా ఉంటాయి. ఇంకా ఇది కూడా చిన్నపిల్లలు మనం కూర్చోబెట్టి తిప్పచ్చు, ఇది కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ పెద్దగా కనిపిస్తుంది, అక్కడ చిన్నపిల్లలను కూర్చోబెడితే అదే ఇలా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. ఇది సిమ్ శామ్ అండి, చాలా ఎప్పుడూ రొటీన్గా మాల్స్లోనే కాకుండా ఇలా ప్లే ఏరియాకి తీసుకొస్తే కొంచెం ఎంజాయ్ చేస్తారు పిల్లలు. చూడండి, చాలా బాగుంటుంది ఇది. ఇక్కడ బాల్ పూల్ కూడా ఉంటుంది. ఈ చిన్న చిన్నవన్నీ స్కూటర్స్ లాగా ఉన్నాయి కదా, బాగా ఆడుకోవచ్చు పిల్లలు. ఇది బాల్ పూల్ అండి, స్లైడ్ ఉంటుంది అక్కడ, డైరెక్ట్ బాల్ పూల్లోకి వచ్చేస్తారు పిల్లలు. ఓకే, ఇది చాలా బాగుంటుంది. మా వాడైతే బాగా ఎంజాయ్ చేస్తాడు ఇక్కడ. ఎప్పుడూ తీసుకురాము, ఎప్పుడో ఒక్కసారి తీసుకొస్తాము. ఎప్పుడు అంటే వాళ్ళకైనా బోర్ కొడుతుంది కదా, అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి. సో ఇక్కడ మనం కూర్చోవచ్చు అండి, వాళ్ళు ఆడుతూ ఉంటారు, మనం కూర్చోవచ్చు హాయిగా. మనల్ని కూడా అలో చేస్తారు లోపలికి, మనకేం టికెట్ ఉండదండి. ఇక్కడ చిన్న స్వింగ్స్ కూడా ఉంటాయి చిన్నపిల్లలు ఆడేకి. ఇలాంటి స్కూటర్స్ చాలా బాగుంటాయి. ఇది చూడండి, ఇది బాగుంటుంది. మనం కూడా ఆడాలంటే ఇవి ఆడలేం కానీ, బట్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఎయిర్ హాకీ అని ఒకటి ఉంది, అది ఆడితే ఏమనరు. యాక్చువల్గా పిల్లలు ఎవరు ఆడుకుంటే మనం ఆడుకోవచ్చు, అది చాలా బాగుంటుంది, మనకు కూడా కొంచెం టైంపాస్ అవుతుంది. చిన్నపిల్లలని అయితే మనం ఆడించాలి, పెద్ద పిల్లలు అయితే వాళ్ళే ఆడుకుంటారండి. ఇట్లా బాల్స్ పడున్నాయి కదా, అది గన్ అండి. గన్ నుంచి షూట్ చేస్తే బాల్స్ అలా కింద పడతాయి. షూటింగ్ గన్ లా ఉంటుంది ఈ పక్క. నెక్స్ట్ లెఫ్ట్లో ఇది వచ్చి చెప్పాను కదా ఇందాక, ఇక్కడ వెళ్తే రైట్లో స్లైడ్ ఉంటుంది. ఇలా స్లైడ్ చేస్తే బాల్ పూల్లోకి వెళ్తారు వాళ్ళు. ఇక్కడ రైట్లో చూపిస్తాను, ఒక నిమిషం. గన్ ఉంటుంది ఇక్కడ, షూటింగ్ గన్. దీంట్లో ఇలా వెళ్తే బాల్స్ అని బకెట్ ఉంటుంది, తీసుకెళ్ళి పిల్లలు పైన పెట్టుకొని షూట్ చేస్తూ ఉంటారు గన్తో. ఇది కూడా బాగుంటుంది. అక్కడ ఉండే వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేస్తారు పిల్లలకి. మనం కూడా రావచ్చు ఎప్పుడన్నా ఒకసారి. ఫుల్ అదో అలా ఎక్కచ్చు, అవి ఉంటాయండి. ఇక్కడైతే లోపలికి నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ రావచ్చు అక్కడి నుంచి. స్నేయిల్ది ఇలాగా చుట్టూ తిరుగుతుంది, చిన్నపిల్లలు కూర్చోబెడితే అదే తిరుగుతూ ఉంటుంది స్లోగా. ఇవి వచ్చి లెగోస్ అండి, పిక్చర్స్ని బట్టి మనం లెగో చేసుకోవచ్చు. ఒక 4-5 years వాళ్ళైతే చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. చిన్నవి ఉన్నాయి, బిగ్వి ఉన్నాయి, కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇలాగా. ఇంకా వచ్చి ఇదండి, ఇక్కడ వచ్చి ఇది ఐస్ క్రీమ్ షాప్ లాగా ఒకటి ఉంది. ఇదండి, చిన్నపిల్లలు ఇలా కూర్చోబెడితే ఇలా రౌండ్ తిరుగుతూ ఉంటారు, బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు పిల్లలు, భయం ఏమి ఉండదు. ఇలా చిన్నపిల్లలని అయితే మనమే ఆడించుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ స్లైడ్స్ ఉన్నాయి, నేను చెప్పాను కదా ఎలక్ట్రిక్ ఎయిర్ హాకీ అని. ఇది దాని పక్కనది కూడా ఆడుకుంటారు పిల్లలు, చాలా బాగుంటుంది అది.
దీంట్లో వాటర్ ఉంటాయి, చిన్నపిల్లలు జంప్ చేయొచ్చండి, చాలా బాగుంటుంది ఇది కూడా. ఒక 2-3 ఇయర్స్ పిల్లలు. ఇది చూడండి, చిన్నపిల్లలకి చెప్పాను కదా, కిచెన్వి, హాట్ బాక్స్, ఇలాగ కెటిల్, కాఫీ మేకర్, ఇలా ఏంటంటో ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది ఒక గేమ్ అండి, ఇది కూడా ఒక గేమ్ అండి పిల్లలవి. ఇవి బిగ్ లెగోస్. ఇక్కడ పిల్లలు జంప్ చేస్తే మ్యూజిక్ వస్తుంది ఇక్కడ. ఇది వచ్చి స్లైడ్, చాలా బాగుంటుంది, మనం చేయకూడదు. ఇది వచ్చి ట్రాంపోలిన్, ఇది బాగుంటుంది, ఇది కూడా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఇది చూడండి, ఇలా ఎక్కి దిగేది, జంప్ చేసేది అన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చి పక్కన వాష్రూమ్స్ ఉంటాయి, ఇవి కొంచెం క్లీన్గానే ఉంటాయి, బాగుంటాయి, మనము యూస్ చేయొచ్చు. ఇక్కడ ఇది వాష్రూమ్ చూపించాను కదా ఇందాక, ఇక్కడ నీట్గానే ఉంటాయి, స్లిప్పర్స్ కూడా ఉంటాయండి వాష్రూమ్స్. ఒక 1-2 అవర్స్ ఉండొచ్చండి, చాలా బాగుంటుంది. ఇక్కడ వేసారు కదా, అక్కడ మనం కూర్చోవచ్చు, మనం కూర్చొని చూస్తూ ఉండొచ్చు పిల్లలని, వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ పార్టీ హాల్ కూడా ఉంటుంది, వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు చెప్తారు డెకరేషన్, ఫుడ్ అంతా దాని గురించి. ఇది చూడండి, ఇది అండి సిన్సామ్, చాలా బాగుంది. మాల్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. పార్టీ హాల్ గురించి అయితే నాకు తెలియదండి, మేము వచ్చినప్పుడు ఎవరో ఎంక్వైరీ చేస్తామండి, సో అలా తెలుసు. ఇక్కడ పార్టీ హాల్ ఉంది, బర్త్డేస్ చేసుకోవచ్చు, ఒక 20-25 మెంబర్స్ దాకా పడతారు. ఫుడ్ అది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, అదేం తెలియదు నాకు. మీరు వచ్చి అడిగితే వాళ్ళు అన్నీ చెప్తారు డీటెయిల్స్. ఇలాగా ఇదైతే ఇది చెప్పాను కదా, మనం ఆడుకోవచ్చు. ఇది మేము వెళ్ళింది రంజాన్ రోజు 2కి అలా వెళ్తే మీకు బిజీ ఉండదండి, 2:30 అలాగా. 3:30-4కి అయితే కొంచెం క్రౌడ్గా ఉంటుంది. ఈ టైంలో వీకెండ్స్ వెళ్ళినా కొంచెం ఫ్రీగానే ఉంటుంది, ఎందుకంటే ఈవినింగ్ అయితేనే కొంచెం క్రౌడ్ అయితే ఉంటుందండి. ఇక్కడ జంప్ చేసేది, ఇదే పిల్లలు చెప్పాను కదా, వాటర్ ఉంటుంది, ఇక్కడ పిల్లలు జంప్ చేయొచ్చు, చిన్నపిల్లలు 2-3 ఇయర్స్. కిడ్స్ 4-5 ఇయర్స్ అయితే అక్కడ టెంపులిన్ ఉంటుంది కదా, అక్కడ జంప్ చేయొచ్చండి, చాలా బాగుంటుంది. ఇలాగా గర్ల్స్ కిడ్స్కి అయితే ఇక్కడ చూడండి కిచెన్ సెట్ కూడా ఉందని చెప్పాను కదా, ఎవరైనా ఆడుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది, ఇది కూడా లెగో. టికెట్స్ అయితే స్టార్టింగ్లోనే ఇస్తారు, మనకి ఏదైనా ఫుడ్ కావాలన్నా అక్కడ ఉంటుందండి, అంటే డ్రింక్స్, కోక్స్ అలా ఉంటాయి, మనకైనా కూడా మనం వెళ్ళి బయట వెళ్ళి తాగేసి రావచ్చు. పిల్లలకి అట్లా చిప్స్ ప్యాకెట్స్ అవి కూడా ఉంటాయి, వాళ్ళకు కూడా కొనియచ్చండి. మనము కావాలంటే, కానీ బయట తినేసేయాలి, బయట తినేసి రావాలి. మేము కూడా తీసుకున్నాం, అంతసేపు ఉంటాం కాబట్టి కొన్ని డ్రింక్స్ అలా తీసుకున్నామండి. ఇదండి సిమ్సాము, చాలా బాగుంది. థ్యాంక్ యూ గైస్, సబ్స్క్రైబ్ మై ఛానల్.